ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెలర్ బయ్యా సన్నీ యాదవ్. రీసెంట్‌గా అతను అంటే పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడ చాలా వీడియోలు షూట్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చాలా మంది గూఢచర్యానికి పాల్పడుతున్నారు మన ఇండియా నుంచి. సో, ఆ నేపథ్యంలో ఇటు బయ్యా సన్నీ యాదవ్ పైన కూడా కొన్ని అనుమానాలు, డౌట్స్ క్రియేట్ అవ్వడంతో ఇతను పాకిస్తాన్ వెళ్లి అక్కడ చాలా వరకు షూట్ చేశారు కాబట్టి సో, అందుకు సంబంధించి ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దామని పోలీసులైతే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ న్యూస్ అంతా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపైన వాళ్ళ ఫాదర్ రవి యాదవ్ రియాక్ట్ అయిపోయారు. మరి అతనేం జెప్తున్నారు? మరి నిజంగా పాకిస్తాన్ కి ఇతనికేమన్నా గూఢచర్యం చేశారా? ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాడు? సో, వివరాలైతే వాళ్ళ ఫాదర్ ఏం జెప్తున్నారో ఒకసారి విందాం. అంటే మొదటి నుంచి కూడా జూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత నిఘా వ్యవస్థలు చాలా యాక్టివ్‌గా అయిపోయాయి. ఇండియాలో ఎవరన్నా ఆహ్, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసే వాళ్ళున్నారా అని జెప్పేసి ఆ రకంగా నిఘా పెట్టేసి వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు. ప్రముఖంగా యూట్యూబర్లు ముఖ్యంగా 'జ్యోతి మల్హోత్రా' ఇష్యూ ఇంకా నడుస్తుంది. ఆమెని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు రోజుకు కూడా ఎన్నో విషయాలైతే బయటపడుతూ వస్తున్నాయి. సో, ఆమె ఏ విధంగా పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిందో, అక్కడ వీడియోలు షూట్ చేయడం గానివ్వండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా అక్కడ ట్రాన్స్‌ఫర్ చేసింది, ఏం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేసిందని రకరకాలుగా ఆమెకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అదొక పక్క జరుగుతుంది. అయితే అలా చాలా మంది యూట్యూబర్సు, ఇన్‌ఫ్లుయెన్సర్సు ఆహ్, కొంతమందినైతే అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ మీద డౌట్స్ ఎక్స్‌ప్రెస్ అయ్యి వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం. నిజంగా వాళ్ళకి సంబంధాలేమన్నా ఉన్నాయా అని చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మన తెలుగు యూట్యూబర్ ఎవరైతే బయ్యా సన్నీ యాదవ్ ఉన్నారో, ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో గత కొంతకాలం నుంచి కూడా పాకిస్తాన్‌కి వెళ్ళడం, అక్కడ మొత్తం షూట్ చేయడం, వాటిని తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు. అంటే యుద్ధ వాతావరణం ఉన్న టైంలో ఇటువంటి వీడియోలు ఈయన ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నారు? ఎందుకు పాకిస్తాన్ వెళ్లారు? అని డౌట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ అయ్యాయి. సో, ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేద్దాము, అతన్ని ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఆ రకంగా ప్రయత్నాలైతే జరిగాయి. అయితే అతను కనబడట్లేదు అని ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారని కూడా తెలిసింది. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు అతను పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి దుబాయ్ ఎళ్లారు. దుబాయ్ నుంచి ఇండియాకొచ్చే నేపథ్యంలో అక్కడ చెన్నైలో ఎయిర్‌పోర్ట్‌లో ఇతన్ని అరెస్ట్ చేసినట్లుగా వార్తలైతే వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపైన వాళ్ళ ఫాదర్ రవి యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను స్పందించడం జరిగింది. అతనేమంటున్నాడంటే ఆహ్, సన్నీ యాదవ్‌కు, పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదు. అతను వివిధ దేశాలు తిరిగే క్రమంలో పాకిస్తాన్ కూడా వెళ్ళాడు. అక్కడ వీడియోస్ షూట్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకున్నాడు. అంతేగాని ఎటువంటి గూఢచర్యం కూడా చేయలేదు. సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో రకరకాల తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాడు అని జెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ సన్నీ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడికి ముందే కూడా ఇండియాకొచ్చారు. 10 రోజుల పాటు నూతన కల్‌లో కూడా ఉన్నాడు. అతను దుబాయ్ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అతను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారని కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. అతను తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు చెన్నైలో. సో, ఇంట్లో ఉండగా తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారో కూడా మాకు తెలీదు. ఇప్పటివరకైతే ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నాడు. ఇలా వివిధ దేశాలు తిరిగే క్రమంలో పాకిస్తాన్‌కి వెళ్ళాడే తప్పితే పాకిస్తాన్‌కి ఎటువంటి గూఢచర్యం చేయడానికైతే కాదు అని కూడా వాళ్ళు రవి యాదవ్ అయితే చెప్తున్నారు. అయితే తన ఫ్రెండ్ ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాకపోతే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఇది బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పారు. సో, తన కుమారుడు ఆచూకైతే నాకు తెలీదు. సో, కోర్ట్‌లో మేము పిటిషన్ కూడా వేయబోతున్నాం. తన కుమారుడు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అని కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే ఎటువంటి గూఢచర్యం చేయలేదని జెప్పేసి వీళ్ళ ఫాదర్ అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మరి ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజాలు బయటపడాలి. ఎందుకంటే ఇతను పాకిస్తాన్‌కు వెళ్ళాడు. అక్కడికి సంబంధించిన చాలా వీడియోలు ఇతను షూట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఎందుకు వెళ్ళాడు? ఇతనికి 'జ్యోతి మల్హోత్రాకి' ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడా పాకిస్తాన్‌కి? అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ ఇది జరుగుతుంది. అప్పుడు ఇతనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి తేలితే సో, ఇతను నిర్దోషిగా అయితే బయటకొస్తాడు. సో, అప్పటి వరకైతే ఇప్పుడు అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వ్యక్తిగానే ఉంటాడు. సో, ఎప్పుడైతే రవి యాదవ్ స్పందించి ఈ రకంగా అయితే చెప్పాడో సో, తన కొడుకు ఆచూకైతే తనకు తెలీదు అని కూడా చెప్తున్నాడు. చెన్నైలో ఫ్రెండ్ ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో తెలీదు. సోషల్ మీడియాలో మాత్రం చెన్నైలో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారని జెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇతను మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు ఇతను ఇండియాలోనే ఉన్నాడు. 10 రోజులు నూతనకల్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి దుబాయ్ పోయినట్టుగా కూడా తప్పుడు ప్రచారం జరుగుతుంది. దుబాయ్ నుంచి చెన్నై వచ్చే క్రమంలో అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని జెప్పేసి మాత్రమే ఇప్పటివరకైతే రవి యాదవ్ అయితే చెప్పడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. అంటే మరి ఇప్పుడు పిటిషన్ ఏస్తా అన్నారు. సో, చూద్దాం మరి
సన్నీ యాదవ్‌కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకొస్తుందో. అంటే మామూలుగా ఈ ఉగ్రదాడి తర్వాత కంప్లీట్‌గా అన్నిటి మీద కూడా భారత నిఘా వర్గాలైతే ఫోకస్ పెట్టడం చూస్తున్నాం. అంటే చాలా రకాలుగా కూడా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్‌కు చాలామంది చేరవేస్తున్నారు. హనీ ట్రాప్ జరుగుతుంది. సో, రక్షణ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని అక్కడ వాళ్ళు అంటే తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడున్న చాలా మందిని హనీ ట్రాప్ చేస్తున్నారని జెప్పేసి కూడా తెలుస్తుంది. సో, ఆ నేపథ్యంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వాళ్ళకేమన్నా సంబంధాలున్నాయా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేసారా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏ రకంగా పంపించారు? ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేశారని అన్ని రకాలుగా కూడా అయితే ఎంక్వైరీ జరుగుతుంది. సో, అలా చాలా మంది యూట్యూబర్స్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో, అతని ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందో చూడాలి. సో, ఇన్వెస్టిగేషన్‌లో మరి ఇతను ఇన్ఫర్మేషన్ ఏం షేర్ చేయలేదు భారత్‌కి సంబంధించి అని తెలిసి అప్పుడు నిర్దోషిగా అయితే బయటకొస్తాడు. ఇప్పటి వరకైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళెవరు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు పెట్టలేదంటే వీళ్ళు చేరవేశారా లేదా అని. జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రకరకాలుగా అయితే వస్తుంది ఆమెకు సంబంధించి. సో, చూద్దాం మరి వైఎస్ సన్నీ యాదవ్ విషయంలో ఏం జరుగుతుంది అని జెప్పేసి వెయిట్ చేద్దాం. అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇప్పుడు పిటిషన్ ఏస్తా అన్నారు. మరి దీని తర్వాత జరిగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో కొన్ని రోజులైతే మనకు గాని క్లారిటీ అయితే